రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బీజేపీ పార్టీలోకి మాజీ కౌన్సిలర్ రాపెల్లి లావణ్య శ్రీధర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ వికాసరావు పార్టీ కండువా కప్పి సాధనంగా పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో మాజీ కౌన్సిలర్ బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో పట్టణంలో బీజేపీ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చినట్లు అయిందన్నారు జిల్లా బీజేపీ నాయకులు. టీఆర్ఎస్ ఉపాధ్యక్ష పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలో ఈరోజు రాజీనామా ప్రకటించడం జరిగింది. మరి ప్రకటించిన వెంటనే నేను మనస్ఫూర్తిగా ఆలోచించడం జరిగింది. భారతీయ జనత దేశానికి ఘనత అనేది నినాదమే కాదు, నిజం అనే విధంగా నరేంద్ర మోడీ గారు చేస్తున్న విధానాలకు నేను అంకిత భావంతో, అలాగే ఇక్కడ వేములవాడ నియోజకవర్గానికి వస్తే వేములవాడ రాజన్న సన్నిధి దక్షిణ కాశీగా పిలువబడేది. మరి ఇక్కడ చూస్తుంటే ఖచ్చితంగా కూడా చెన్నమనేని రమేష్ బాబు గారు పోయినాక ప్రజలందరూ కూడా గందరగోళంలో ఉండడం జరిగింది. మరి ఎవరైతే కరెక్ట్ అని ఎదురు చూస్తున్న తరుణంలో రాజన్న ఒక విపత్తు ద్వారా కూడా టికెట్ రాదనుకున్న దాన్ని మళ్ళీ రిటర్న్ తెప్పించుకొని ఆయన కేవలం ఇక్కడ సరైన వ్యక్తి గురించి వికాస్ గారు అయితేనే కరెక్టు, భవిష్యత్తు ఉన్న వ్యక్తి తన వ్యక్తిత్వం గురించి ఆలోచించి రాజన్ననే టికెట్ ఇప్పించి గెలుపు బాట లేచిండు అనుకొని నేను నమ్ముతూ ఈరోజు నా వంతుగా కూడా నేను బీజేపీ పార్టీకి చేయాలనే మనసుతోటి ఎవ్వరి ప్రలోభాలు కూడా లేకుండా నేను నా స్వతహాగా రాజీనామా ప్రకటించిన వెంటనే బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. మరి సొంత కోటికి వేయినాక నాకు ఎంతో ఆనందంగా ఉంది, మనసు ప్రశాంతంగా అయిపోయింది. ఎందుకంటే నేను ఒకటే తెలుసుకున్నా, విలువ లేని చోట మనం ఉండకూడదు, మనకు విలువైన చోట వాదించకూడదు అనే వ్యక్తిత్వంతో నేను ఇలా రాజీనామా చేసి పార్టీలోకి రావడం జరిగింది. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. భారతీయ జనత దేశానికి ఘనత, జై తెలంగాణ, జై తెలంగాణ, జై భారత్, జై తెలంగాణ. జరుగుతూ ఉంది. ఆ ఉత్సాహం గ్రామాలలో ప్రత్యేకంగా యువకుడు పనిచేస్తాడనే విశ్వాసం ఉంది. గెలవక ముందే అనేక రకాల ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేసిన వారు దాంతో చేస్తున్న విశ్వాసం ఉంది. అంతేకాకుండా గతంలో బండి సంజయ్ గారికి నిలబడితే దాదాపు 70,000 ఓట్లు వచ్చినాయి. ఆ 70,000 ఓట్లు దాటే విధంగా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కృషి చేస్తూ ఉన్నారు. దాదాపు 50 సంవత్సరాల నుంచి ఒక మచ్చల నాయకత్వం కోసం విద్యాసాగర్ గారు ఏదైతున్నదో ఈ ప్రాంత అభివృద్ధికి చేసిన అవన్నీ కూడా ఇప్పుడు చాలా కలిసి వచ్చే అంశాలు మాకు. అదిగాక నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయి బలోపేతమవుతుంది. నేను ప్రత్యేకంగా యువకులు చెప్తా ఉన్నాను, మోడీని చూసి ఓటేయండి. ఈ దేశ భవిష్యత్తు కోసం జాతీయ తిరిగి చేరడం జరిగింది. వారికి స్వాగతం పలుకుతున్నాం. భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలకు సరైన గౌరవం దొరుకుతుంది. వేరే పార్టీలో కార్యకర్తలను పట్టించుకోరు. భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలే కథానాయకులని పదే పదే నేను చెప్తున్నాను, ఎందుకంటే అది వాస్తవం. మరి భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలకు వాళ్ళు ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ. మిగతా పార్టీలన్నీ కుటుంబ పార్టీలు, వాళ్ళ కుటుంబం వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళే పెత్తనం జరుగుతుంది, కార్యకర్తలకు గౌరవం ఉండదు, దురుసుగా మాట్లాడుతుంటారు. ఖచ్చితంగా గౌరవం అనేది భారతీయ జనతా పార్టీలో దొరుకుతుంది. మరి వేరే పార్టీలకు వెళ్ళిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, కౌన్సిలర్సే కావచ్చు, వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, తిరిగి మన గూటికి రండి. మనందరం కలిసి ఈసారి దక్షిణ కాశీలో కాషాయ జెండా ఎగిరవేయబోతున్నాం. మీరందరూ రండి, బీజేపీని